రచయిత చందన గారు కథ డెవిల్స్ ఆర్ యు ఆర్ మైన్ పార్ట్ 51. కథలోకి వెళ్దామా? ఆమెలో గిలిగింతలు, అతనిలో ఏదో మైకం. అసలు ఇద్దరి బాడీ కంట్రోల్లో ఉండటం లేదు. ఫీలింగ్స్ వస్తున్నాయా అని మూర్ధవంగా అడుగుతాడు రియాజ్. అవునండి అని అంటుంది జెస్సీ అతని షర్ట్ బటన్స్ తీసి. ఇద్దరు బెడ్ పైన పడిపోతారు. ఆమె పైన, అతను కింద. ఆమెను తన పైకి లాక్కుంటాడు. పూర్తిగా అతన్ని ఖర్చుకుని ఆర్తిగా రియాజ్ ముఖం చూస్తుంది జెస్సీ. ఆమె కళ్ళుపై పెదవులతో మీటి, ఇప్పుడు ఓకేనా? మీకు ఎప్పుడు ఓకే అయితే అప్పుడే అని అంటుంది సిగ్గుపడుతూ జెస్సీ. నాకు ఫీలింగ్స్ రావడం లేదు అని రియాజ్ అంటే అతని గుండెలపై చేతులు పెట్టి ఆ చేతులపై తన తలను పెట్టి బోర్లా పడుకొని రియాజ్ వైపు కళ్ళు ఆర్పక చూస్తుంది. ముంగురులు సవరించి, ఏదో ఫాంటసీలు ఉన్నాయన్నావు, అది వద్దా? కావాలండి, బట్ మీరు కుదరదు అన్నారు కదా, రివెంజ్ ట్రై చేయొద్దు అని అంటాడు రియాజ్. అయితే చెయ్యండి అని ఎగ్జైట్ అవుతుంది చేసి. చిన్నగా నవ్వి, మన మధ్య జరిగే మధుర యాతనే ప్రేమ, జరిగే ఒక సంగమం చాలా చాలా మధురంగా, ఇద్దరికి తీపి గుర్తుగా ఉండాలి. అందుకే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ గూగుల్లో సెర్చ్ చేశాను. ఈలోపు నువ్వు ఏదో కావాలని అడిగావు మందారం. అమ్మో, దొరక్కపోతే వదిలేయండి, నేను అడ్జస్ట్ అవుతాను. బట్ నేను నమ్మను బంగారం. నాకు ఒక్కగాను ఒక పెళ్ళం అడిగిన కోరిక తీర్చకపోతే ఎలా? అమ్మతనానికి ఒక అందమైన ప్రేమ, నమ్మకానికి గుడికట్టిన ప్రేమ, కమ్మని కలల లాంటి ప్రేమకు, మన కలయికకు ప్రతిరూపం మన ఇంట్లో జీవితాంతం ఉంటుంది. ఆ రూపం చూసిన ప్రతిసారి మనకు మన మొదటి రాత్రి గుర్తుకు రావాలి అని రియాజ్ చెప్తుంటే మౌనంగా చూస్తుంది చేసి. ఏంటా చూపు? ఏం లేదండి, మీ ప్రేమకు నేను సరిపోతానా? ఎందుకు సరిపోవు? అది కాదండి, ప్రేమ అంటేనే ఒకరికి మించి ఒకరు పంచుకునేది. సో నువ్వు ఎక్కువ తక్కువ అర్హతలు ఇలాంటివి ఉండవు. సో నీ మైండ్లో రన్ అయ్యే అన్నిటినీ డస్ట్బిన్లో పడే. ఓకే అని గప్చుప్గా ఉండి, ఏమండి ఒక్క విషయం అడుగుతాను, క్లారిటీ చేస్తారా? అడుక్కో అంటూ ఫోన్లో కొన్ని లొకేషన్స్ చూస్తూ అంటాడు. అటు ఇటు చూసి భయంగా కళ్ళు కిందకి దించి, మీకు నా పాస్ట్ ఎలా తెలుసండి అని అడుగుతుంది. ఆమె వైపు సీరియస్గా చూస్తాడు రియాజ్. ఇప్పుడు అది అంత అవసరమా అన్నట్లుగా ఉంటుంది ఆ చూపు. ఇక ఎంత అడిగినా చెప్పరని నాకు నిద్ర వస్తుందండి, మనం ఇక్కడే ఏం చేద్దాం? నాతో ఒక ప్లేస్కి వస్తావా మందారం? ఎక్కడికండి? కాశ్మీరా? ఎందుకండి అని భయంగా అడుగుతుంది. నేనున్నాను కదా, సో భయం వద్దు. ఏయ్ హలో, ముద్దుగా ఉన్న ముద్ద మందారమా, అక్కడికి మన హనీమూన్ కోసం వెళ్దాము అన్నాను, ఇండియా తరపున యుద్ధం చేయడానికి కాదు అంటూ ఆమెను నార్మల్ చేశాడు. నిజానికి రియాజ్ తీసుకువెళ్ళాలి అనుకున్నది వేరే మ్యాటర్. ఆమె రియాక్షన్ చూసి డ్రాప్ అయ్యాడు. ఆ ఆలోచనలతో అలాగే కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది. ఆమె నిజంగానే నిద్రపోయింది అని తెలిసి తన ఫోన్ తీసుకొని ఒకరికి మెసేజ్ చేసి తను ఇప్పుడు నార్మల్గానే ఉంది అని చెప్తాడు రియాజ్. అకౌంట్ వైపు చూసి, పక్క వాళ్ళు ఛానల్ చూస్తే కదా మేడం అని నవ్వుతూ తన ఫోన్లో అతను ఫాలో అయ్యే ఒక స్టార్ ఉంటుంది, అది అకున్. అతను ఆమె సబ్స్క్రైబ్ కదా, అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిశాంత్ అన్న మాటలకు నవ్వుతూ టీ అంటాడు. ఓకే అని 2 కప్స్తో బయటికి వచ్చిన అతన్ని చూస్తుంది. టీ తాగుతూ, నేను మీకు నచ్చడం ఏంటండి? బ్రీఫ్గా మ్యాటర్ చెప్తాడు. అయితే ఇప్పుడు నేను మీకు నచ్చానా? నేను వేరు కదా నిశాంత్ గారు, నేను 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్న గర్ల్ షో నాకు ఓకే, పర్వాలేదు, ఆ గర్ల్ కోసం వెయిట్ చేస్తుంటాను అని అంటాడు. నిశాంత్, మీరు స్టార్, ఈ వరల్డ్లో ఓ మాయ, ఇలాంటి మాయలో మీకు ఎవరు అవసరం లేదు. ఆశి అని కొటేషన్ పెడితే చూశాను అని అకున్ అంటే, అవును, ప్రపంచమే ఒక మాయ, రంగుల మాయ. ఇంద్రధనుస్సులో 7 రంగులు ఉంటాయి. ప్రతి రంగుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అవన్నీ కలిసి వెలిగితే సూర్యరశ్మికి సోకి ఒక అద్భుతం తారసపడుతుంది. ఆ అద్భుతమే నీ రూపురేఖలు అని నా హృదయం వివరిస్తుంది.
ఆ 7 రంగులతో ఏర్పడిన ఆ ఇంద్రధనుస్సు నింగి నుంచి ఈ పుడమికి జారి పడిందేమో నీ సొగసిపైన రూపంతో ప్రాణం పోసుకొని నా ఎదుట నిలిచిన ఓ ఇంద్రచాపమా అని ఆమె వైపు నవ్వుతూ చెప్తాడు నిశాంత్. అంటే ఇది మీ వీడియోలో ఉందా? ఆ శాపము నేనా? చిన్నగా నవ్వుతాడు నిశాంత్. అసలు నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసా? హో అవును కదా, కమాన్ చెప్పండి, మీరు ఢిల్లీ నుంచి వైజాగ్ ఎందుకు వచ్చారు? అది అదో అని నసుగుతూ కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి అంటుంది అకున్. ఓకే అండి అని అంటాడు నిశాంత్. ప్రామిస్ అని చేతిని ముందుకు చాచుతుంది. చిన్నగా నవ్వి ప్రామిస్ చేస్తాడు నిశాంత్. ఆశిం గురించి కొన్ని విషయాలు చెప్పాలి. అతనికి ఇంటికి ఆపోజిట్గా ఉన్నారు అంటే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అనే వచ్చాను అని అంటుంది అకున్. ఆసిం పేరు వినగానే నిశాంత్ ముఖంలో కోపం కనపడుతుంది. వాళ్ళ ఫ్యామిలీ అందరికీ టెర్లిష్తో సంబంధం ఉంది అని నిశాంత్ అంటుంటే కోపం, బాధ, భయంతో చూస్తుంది అకున్. అతను స్టార్ క్రికెటర్ కదూ, పాకిస్తాన్లతో కలిసి ఒక బాంబ్ బ్లాస్ట్ చేసి చాలామంది అమాయక ప్రజలను చంపిన క్రిమినల్. నిశాంత్ అలా అనగానే అకున్ ఏం మాట్లాడకు అదురుతూ తాము చూసింది నమ్ముతారు. ఒకరిపై నింద పడితే దానిని చేరడం ఎంత కష్టమో ఆమెకు అర్థమవుతుంది. ఇంకేం మాట్లాడడం ఇష్టం లేక ఒక్కరైనా ఆసిం కోసం పాజిటివ్గా చెప్తే బాగుంటుంది అని అనుకుంది. బట్ ఆమెకు ఎవరూ చెప్పలేదు, ఒక్క నజ్రిం ఖాన్ తప్ప. ఆమెను ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియలేదు. అందుకు సోనాలి అపాయింట్ తీసుకోవాలని స్ట్రాంగ్గా అనుకుంటూ నిశాంత్కు థ్యాంక్స్ చెప్పి పైకి లేవబోతుంది అకున్. అకున్ కూర్చోండి, మీ రీసెర్చ్ కంప్లీట్ అవ్వలేదు కదా, మీరు క్వశ్చన్కి మీరు కోరుకునే ఆన్సర్ నా దగ్గర ఉంది. ఒక్క మాట అలా వెళ్ళిపోతారా? ఆసిం కోసం ఏం తెలుసు మీకు? అంటే అందరూ అనేది విన్నది అదే చెప్తారు కదా. నిశాంత్ మాటలకు అయోమంగా కూర్చుంటుంది అకున్. ఆసే నేను బెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ప్రముఖ బిజినెస్ మ్యాన్ రియాజ్, మేము ముగ్గురం బెస్టీస్. ఆ మాటలకు అకున్కి గట్టిగా షాక్ తగులుతుంది. వాట్, రియాజ్ ఆసిం బెస్ట్ ఫ్రెండ్సా? అవును, ప్రపంచానికి తెలియని నిజం. ఆసిం ఫ్రెండ్స్ లిస్ట్ ఎవరికీ తెలియదు. పైగా వాడి పాపులారిటీ, వాడుకునే ఒపీనియన్ మా ఇద్దరికీ లేదు. అవునా అని రియాజ్. ఆసిం ఫ్రెండ్సా అని ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు అకున్. మీకు పప్పీ తెలుసా? హా తెలుసు, బట్ తను ఇప్పుడు లేరు, చనిపోయారు. అకున్ కళ్ళు పెద్దవి చూస్తుంది షాక్లో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.